ఆవు జున్ను చేసుకోవడం ఎలానో నేర్చుకుందాం. సో మనం ఆవు జున్ను పాలలో దంచిన మిరియాలు ఇంకా యాలకులు వేయాలి. అండ్ ఆవు జున్ను పాలలో కొంచెం మనకి మెత్తగా రావాలి అని అంటే నార్మల్ మిల్క్ 2 parts పోస్తే ఆవు జున్ను పాలు 1 part పోయాలి. సో ఆ తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం ఆవు జున్ను పాలు అనేది కుక్కర్లో పెట్టాలి. కుక్కర్కి విజిల్ బిగించకూడదు. ఆ తర్వాత మనం తగినంత బెల్లం వేసుకోవాలి. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకుంటే సూపర్. పొజిషన్ చేద్దాం. మన నైఫ్ని ఇలా వస్తే సో ఇట్లా వచ్చేస్తుంది కాబట్టి మీకు కుక్ అయిపోయింది అనమాట. ఇంకా ఇది ఏందనుకున్నారు? టేస్టీ ఆవు జున్ను. దీనివల్ల మనకి హెల్త్కి విటమిన్ డి చాలా బాగా వస్తుంది. అట్లీస్ట్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనం ఈ జున్ను తినటం వల్ల మనకి విటమిన్ డి ప్రాబ్లం ఉండదు అని చెప్పని విన్నాను నేను. దట్స్ ఇట్.